ఆల్ ఐస్ ఆన్ రఫా. ఈ ట్యాగ్ లైన్ దేశ విదేశాలంతా మారుమోగుతుంది. ఎక్కడ చూసినా ఈ ఫోటోనే. చాలామంది క్రికెటర్స్, సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోటోని పోస్ట్ చేశారు. కానీ అసలు కంటెక్స్ట్ ఎవరు చెప్పలేదు. ఈ ప్రశ్నకి సమాధానం కోసం మనం గతంలోకి వెళ్ళాలి. దానికంటే ముందు రాఫా అంటే ఏంటో వన్ వర్డ్లో తెలుసుకుందాం. పాలిస్తైన్ సిటీలో ఇదొక చిన్న ప్రదేశం. ఈ చిన్న ప్రదేశం మీదకి అందరి దృష్టి ఎందుకు మళ్ళిందో, ఈ ట్యాగ్ లైన్ ఎందుకు ట్రెండ్ అవుతుందో తెలుసుకుందాం. గతంలోకి వెళ్లే ముందు మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. ఇజ్రాయెల్కి పాలిస్తీన్కి మధ్య యుద్ధం జరుగుతుందని అందరికీ తెలిసిందే. మనకు తెలిసి ఇజ్రాయెల్కి పాలిస్తీన్కి మధ్య గొడవలు 230 రోజుల నుంచి. కానీ వీళ్ళకి వందల సంవత్సరాల కక్షలున్నాయి. అవన్నీ ఇప్పుడు మనకు అనవసరం. మనకి 230 రోజుల ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం. పాలిస్తీన్ని పాలించాలని పలు రకాల దేశాలు పాలిస్తీన్ ప్రజలను పలు హింసలు పెట్టి చివరికి హమాస్ అనేవాళ్ళు పాలిస్తున్నారు పాలిస్తీన్ని. వీళ్ళకి ఇజ్రాయెల్కి శత్రుత్వం ఉండేది. వీరి పాత కక్షల కారణంతో ఒకరినొకరు అంతం చేసుకునే పంతం ఉండేది. ఎప్పుడు అవకాశం దొరికినా అటాక్ చేయాలనే తపనతోనే ఉంటారు. ఇజ్రాయెల్లో హోలీ మంత్ టైంలో పాలిస్తీన్ వాళ్ళు అటాక్ ప్లాన్ చేసుకున్నారు. ఈజిప్ట్, యుఎస్ ఆల్రెడీ చెప్పా ఇజ్రాయెల్కి పెద్ద అటాక్ ప్లాన్ చేస్తున్నారు హమాసులని. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కంట్రీ ఇజ్రాయెల్. హోలీ మంత్ కావడంతో దేశానికి ఏమన్నా ఆపద ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా అని ఇగ్నోర్ చేశారు. పాలిస్తైన్ వాళ్ళు ఇదే మంచి సమయం అనుకుని 200 నుంచి 300 వరకు రాకెట్లు ఫైర్ చేశారు గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ మీదకు. ఈ స్ట్రైక్ వల్ల చాలామంది చనిపోయారు, చాలా ప్లేసెస్ డ్యామేజ్ అయ్యాయి. దీంతో వాళ్ళు ప్రొటెక్ట్ చేయలేకపోయారు వాళ్ళ స్టేట్ని. ఇంకా ఉపేక్షించి లాభం లేదని ఇజ్రాయెల్ హమాస్లను కంప్లీట్గా అంతం చేయాలని యుద్ధం ప్రకటించింది. అంతే, ఇంకా వాళ్ళ చావుని వారే కొరివి తెచ్చుకున్నారు. సిరియా వన్ ఆఫ్ ది వరల్డ్ స్ట్రాంగెస్ట్ వెపన్స్ కలిగిన దేశం. వాళ్ళని గెలుక్కోవడం అనవసరం. అంతేగాక వాళ్ళ దేశపు లేడీస్ని రేప్ చేసి ఇంకా మర్డర్ చేసి కారులో ఊరేగించి తిప్పి చిత్రహింసలు చేశారు. ఇజ్రాయెల్ దేశం గాజా స్ట్రిప్ని ఒక్కొక్క భాగం అంతం చేయడం మొదలుపెట్టింది. పాలిస్తీన్ దేశంలో 23 లక్షల మంది ఉన్నారు. అత్యంత ఎత్తైన కంట్రీ బార్డర్లలో ఇదొకటి. ఒకవైపు మెడిటేరియన్ సీ, ఇరువైపులా ఈజిప్ట్, ఇజ్రాయెల్, మధ్యలో పాలిస్తీన్ ప్రజలు. యుద్ధం ప్రకటించడంతో పాలిస్తీన్ ప్రజలు 80% మంది చెల్లాచెదిరైపోయారు. మిగిలిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ టెంట్లు వేసుకొని దేశం చివరి భాగాల్లో ఆహారం లేని చోట నివసిస్తున్నారు. యుద్ధం వల్ల ఇప్పటికే 36,000 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ దేశం గాజా స్ట్రిప్ని 90% వరకు అంతం చేసింది. ఇంకా మిగిలుండే ప్రదేశమే రాఫా ప్రదేశం. ప్రజలంతా అక్కడే నివసిస్తున్నారు. వాళ్ళు తిండి నీరు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. సో ఈ ప్రదేశాన్ని ఇజ్రాయెల్ అటాక్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని. ఇదే చెనువుగా తీసుకుని పాలిస్తీన్ టెర్రరిస్టులు ఆర్మీ ఫోర్సెస్ గాయపడిన వారందరినీ అక్కడికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. అంతేకాక గన్స్ అండ్ బాంబ్స్ ఎక్స్చేంజ్ చేస్తున్నారు. ఇది తెలుసుకున్న ఇజ్రాయెల్ 2 times వార్నింగ్ ఇచ్చింది వాళ్ళకి. రాఫాలో ఉన్న ప్రజలు కూడా ఆ టెర్రరిస్ట్కి సపోర్ట్ ఇస్తూ వాళ్ళ ఇంట్లోనే ఉండనిచ్చారు. ఈవెన్ ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అందుకని ఇజ్రాయెల్ ఏమాత్రం కనికరం లేకుండా 3వసారి అటాక్ చేయించేసింది. ఆ 3వ స్ట్రైకే ఆదివారం జరిగింది. ఇజ్రాయెల్ వాళ్ళు కంటిన్యూస్గా 20 minutes మిసైల్స్ని లాంచ్ చేశారు. ఈ స్ట్రైక్లో చిన్నపిల్లలు, వృద్ధులు, ఆడవాళ్ళు మొత్తం 45 మంది చనిపోయారని అక్కడున్న రెడ్ క్రాస్ ఏజెంట్స్ చెప్తున్నారు. అంత దారుణంగా ఈ స్ట్రైక్ జరిగింది. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా వ్యతిరేకమయ్యాయి. ఇజ్రాయెల్కు ఐసీజే కూడా వెంటనే సీజ్ ఫైర్ చేయాలని చెప్పింది. యుద్ధం చేసేటప్పుడు మిలిటెంట్స్ మీద పోరాడాలి, అమాయకుల మీద కాదు అని వెంటనే కాల్పులు ఆపాలని చెప్పింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ప్రపంచ చట్టాలతో మాకు సంబంధం లేదు, మా చట్టాలు మాకున్నాయని, హమాసులను అంతం చేసేంతవరకు ఈ స్ట్రైక్ ఆగదని చెప్తున్నారు. వీళ్ళు ఆపకపోవడంతో ప్రపంచమంతా ప్రార్థనలు మొదలుపెట్టింది. అందుకనే ఆల్ ఐస్ ఆన్ రాఫా అనే నినాదం ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ఇలా మన దేశ సెలబ్రిటీలు, క్రికెటర్స్, పొలిటీషియన్స్ వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆల్ ఐస్ ఆన్ రాఫా అని. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇండియాలో కూడా చాలా జరిగాయి కదా, అప్పుడు ఎందుకు ఎవరు సపోర్ట్ చేయలేదనే ప్రశ్న మొదలైంది అందరిలోనూ. సెలబ్రిటీస్ చేస్తుంది సోషల్ అవేర్నెస్ కోసమే అయినా జరిగిందేంటో చెప్పకుండా కేవలం ఒక పోస్ట్ వేస్తే ఎవరికైనా ఎలా అర్థమవుతుంది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఆల్ ఐస్ ఆన్ రాఫా అని కామెంట్ చేయండి. ఆల్ ఐస్ ఆన్ రాఫా అనే పదాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, ఇజ్రాయెల్ దేశానికి రాహా ప్రదేశం మీద కన్నుపడ్డంతో ప్రపంచమంతా వేల కళ్ళతో ఎదురు చూస్తున్నారు వాళ్ళని కాపాడాలని. దట్ ఈజ్ ఆల్ ఐస్ ఆన్ రాఫా.